హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కొత్తగా వచ్చిన ఆర్మ్ కర్వ్ స్కేల్ కోసం చెప్పానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో ఓపెన్ చేసుకుని చూడండి. ఆ స్కేల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, యూజ్ అయితే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది, అది అసలు యూజ్ఫుల్లా కాదా అనేది చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, అండ్ ఈ వీడియోలో ఏంటంటే మిషన్కి సంబంధించి ఇప్పుడు ఈ లైట్ ఏదైతే ఉందో ఈ లైట్ నిజంగానే మనకు యూజ్ అవుతుందా ఏంటంటే లైట్ పట్టుకొచ్చారు అంటే, చాలా మంది మిషన్ కుట్టేటప్పుడు దానికి ఒక లైట్ ఉంటే బాగుండు, మనం కుట్టేది కరెక్ట్గా కనిపిస్తుంది కదా అని అనుకుంటారు. అయితే కొన్ని మిషన్స్కి లైట్స్ ఉంటున్నాయి, కొన్ని మిషన్స్కి లైట్స్ అనేవి ఉండటం లేదు. సో అలా లైట్ ఉండని మిషన్కి ఈ లైట్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడితే ఏ మిషన్కి ఇది యూజ్ అవుతుంది, అన్ని మిషన్స్కి యూజ్ చేసుకోవచ్చా, ఉషా కానీ సింగర్ కానీ జాక్ జుక్ ఇలాంటి మిషన్స్ అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుందా చూడండి. వెలిగింది కదా, ఓకేనా. ఈ లైట్ ఇదిగోండి, ఈ లైట్ అనేది మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది. ఏదైనా ఐటమ్ తెచ్చి చూపించినప్పుడు ప్రమోషన్ అని మాత్రం అనుకోకండి బాబు. ప్రమోషన్లు చేసే అంత సినిమా ఏమీ లేదు. నేను తీసుకున్న ఐటమ్ అది యూస్ఫుల్ అనుకుంటే, మీరు కూడా చాలా మంది నా ఛానల్ చూసి టైలరింగ్ అది నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఈ వస్తువు అనేది యూజ్ అవ్వాలని చెప్పి నేను వీడియోస్ చేస్తుంటాను తప్ప ప్రమోషన్ అయితే డైరెక్ట్గా చెప్తాను. వీటిలో ఏముంటుందండి, 150 వస్తువులు ప్రమోషన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక కింద ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటికి సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. యూట్యూబ్లో ఆటోమేటిక్గా మాకు వీడియోస్ కింద వస్తూ ఉంటాయి. సో ఆ లింక్ టచ్ చేసి మీరు కొనుక్కోవచ్చు కావాలనుకుంటే కనుక. ఇది నేనైతే సేల్ చేయనండి, ఓకేనా. లాస్ట్ వీడియోలో స్కేల్ కావాలంటే పంపిస్తానని చెప్పాను, బట్ ఇవైతే మాత్రం నేను సేల్ చేయను. మీకు యూజ్ అవుతుందో లేదో చూసుకుని కావాలనుకుంటే కనుక తీసుకోండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. ఈ లైటు ఓకే, మనకి మిషన్ వరకు ఎలా యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను. అలాగే ఏ మిషన్స్కి యూజ్ అవుతుంది అనేది కూడా ఈరోజు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లైట్ కోసం మనం చూసుకున్నట్టయితే ఇది వైర్లెస్ కాదండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అది. దీనికి మళ్ళీ మనం ఒక ప్లగ్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకుంటేనే ఈ లైట్ అనేది వెలుగుతుంది. దీనికి ఒక స్విచ్ ఇచ్చారు. సో ఇది ఆన్ ఆఫ్, ఓకేనా. ఇది ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెట్ అండి. చూడండి, ఈ మిషన్కి సంబంధించి ఇక్కడ పెట్టుకోవడానికి అవుతుందా అంటే, ఇక్కడ పెట్టుకోవడానికి ఇది అవ్వదండి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బేస్ అయి ఉండొచ్చు. ఓకే, మరి ఎక్కడి నుంచి పెడదాము అంటే, ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ స్టిక్ అవుతుందో లేదో చూడండి. ఓకే, అలా పెట్టగానే స్టిక్ అయిపోయింది కదా. ఇది చాలా గట్టిగా కూడా పట్టుకుంటుందండి, ఓకేనా. మనకు అంత తేలిగ్గా ఏమీ ఇది వచ్చేది. ఓకే, సో ఈ లైట్ ఏదైతే ఉందో ఇది మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోకి మనం ఇలా దీన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్కి మూవ్ చేసుకోవచ్చు. సో మనకు లైట్ ఇక్కడ పడాలి, సో అక్కడ వరకు మనం దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకుని దీనికి ఏంటంటే ఒక కనెక్షన్ అనేది మనం అట్నుంచి ఇచ్చుకుని ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. కానీ జాక్ మిషన్కి ఆల్రెడీ లైట్ ఉంటుంది కదండి. చూడండి, ఇప్పుడు ఈ లైట్ నేను ఆన్ చేయలేదు, ఓకేనా. జాక్ మిషన్కి ఆల్రెడీ లైట్ ఉంటుంది మనకి. సో లైట్ ఉండే మిషన్స్కి అయితే ఈ లైట్ అనేది అనవసరం. అలా కాకుండా బ్లాక్ హెడ్స్ వచ్చే మిషన్స్ ఏవైతే పైన ఐరన్తో వస్తున్నాయో ఆ మిషన్కి లైట్ ఉండదు కాబట్టి ఇలాంటి లైట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది ఆపేసి అది ఆన్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఆల్రెడీ మిషన్కి లైట్ ఉన్నప్పుడు ఆ లైట్ అయితే అనవసరం. మనకి ఎక్స్ట్రా లైట్ కావాలి, ఈ లైట్ సరిపోదు అనుకుంటే అది పెట్టుకోవాలి తప్ప లైట్ ఉన్నప్పుడు అనవసరం అండి. ఇప్పుడు అది కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో అది ఆన్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం ఒక ప్లగ్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలి, ఓకేనా. పెట్టుకుంటే ఇది ఆన్ అయింది, ఓకేనా. ఒకటే చోట లైట్ ఉన్న చోట తెచ్చుకొని ఇంకొక లైట్ పెట్టుకోవడం అనేది అనవసరం, ఓకేనా. అలాగే ఇప్పుడు ఉషా ఫ్యాషన్ మేకర్స్ ఉంటాయి, సింగర్ ఫ్యాషన్ మేకర్స్ ఉంటాయి. ఆ మిషన్స్కి మరి కొన్నాటికి లైట్ ఉంటుందండి, కొన్నాటికి లైట్ ఉండదు. ఈ లైట్ అనేది మనకి యూజ్ అవుతుందా అంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఉషా స్టిచ్ క్వీన్ అండి. స్టిచ్ క్వీన్కి లైట్ ఉండదు, వాడే వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇలా లైట్ లేని మిషన్లకి ఇది యూజ్ అవుతుందా అంటే, యూజ్ అవ్వాలంటే ముందు దీనికి అతుక్కోవాలి కదండి. చూడండి, పెట్టానా, అది స్టిక్ అవ్వలేదు, ఓకే. అలాగే వెనకాల పక్కన కూడా అతికి చూపిస్తాను. ఈ లైట్ అనేది ఓన్లీ మిషన్ పర్పస్సేనా అండి అంటే అలా ఏం కాదు. అది ఎక్కడైనా స్టిక్ అవుతుంది, ఆ మ్యాగ్నెట్ అనేది స్టిక్ అవుతుంది అంటే మీరు ఎక్కడ కావాలన్నా సరే దీన్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్లాస్టిక్ బేస్ ఉండే మిషన్లకి మాత్రం ఇది స్టిక్ అవ్వదు, ఓకేనా. ఈ మిషన్లకి ఈ లైట్ అనేది పనికిరాదు అనమాట. చూడండి, ఎక్కడా కూడా అతుక్కోదు.
ఓన్లీ ఐరన్ ఉండే వాటికి మాత్రమే ఈ లైట్ అనేది యూజ్ అవుతుంది. చాలా మందికి తెలియదండి, ఒక లైట్ వచ్చింది మిషన్స్ కోసం అనగానే కొనేసుకుంటున్నారు, బట్ ప్లాస్టిక్ వాటికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.